నమస్తే సార్. మేము కృపానంద నగర్‌లో 11/1/498 అనే ఇంట్లో నివాసం ఉంటున్నాం సార్. గత 35 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో నివాసం ఉంటున్నాము. నిన్న మా ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగింది. మేమేదో వాళ్ళ స్థలంలోకి కొంచెం ముందుకు జరిగినామని చెప్పి, వాళ్ళు గురునాథ్ రెడ్డి వాళ్ళ పీఏ వాళ్ళు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి, మమ్మల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టేసి, లేడీస్‌ని ఎవరినో తీసుకొనొచ్చి మా మీద దాడి చేపిచ్చి, మమ్మల్ని ఇంట్లో కూడా ఉండనీకోకుండా మా ఇల్లంతా పగలగొట్టి, మా ఇల్లు మొత్తం సర్వనాశనం చేశారు. మాకు చాలా ఆస్తి నష్టం జరిగింది సార్. దగ్గర దగ్గర నియర్లీ 20 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఇల్లు కూడా పగలగొట్టేసినారు. ఏవి గాని మాకు టాయిలెట్లు గాని ఉండేదానికి కూడా లేకోకుండా, మమ్మల్ని ఇంట్లో ఉన్నీకోకుండా మమ్మల్ని బయటికి దొబ్బేసి చాలా ఇబ్బంది పెట్టినారు. గురునాథ్ రెడ్డి పీఏ సార్. మేము గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మేము ఇల్లు కట్టుకోక ముందు నుంచి ఇక్కడ ఏం లేవు సార్. నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం సార్. ఇప్పుడు నాకు 38 ఇయర్స్. అన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాము. మాకు ముందే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, లేదంటే పైన ఇల్లు కట్టుకోవద్దని ఉంటే మేము ఈ ప్లానింగ్ అంతా చేసేవాళ్ళం కాదు. వాళ్ళు ఉన్నట్టుండి నిన్ను దౌర్జన్యం చేసి మా ఇల్లు అంతా పగలగొట్టేసినారు సార్. అసలు గునాది కట్టుకుంటానమని చెప్పి రాళ్ళు కూడా అవన్నీ మా సామాన్లు కూడా అన్ని వాళ్ళే మోసుకొని పోయినారు సార్. ఇట్లా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇది చేసినారు. నిన్న చాలా హింస పెట్టినారు సార్ మమ్మల్ని. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసినారు వీళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. మేము సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాము, ఎస్పీకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము. మేము సర్వే చేయించుకుంటాం సార్, కొంచెం టైం ఇవ్వండి అన్నాము. ఒక 15 డేస్ మాకు టైం ఇవ్వండి అని. లేదు లేదు మాకు కలెక్టర్ నుంచి ఉత్తర్వు వచ్చిందని చెప్పి మాకు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు సార్.